పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. గుజరాత్ అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ఎయిర్ ఇండియాకు చెందిన EI-171 విమానం కుప్పకూలిన ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 241 మంది ఈ విమానంలో ఉన్నవారు కాగా, కూలిన ప్రాంతంలో దాదాపు 40 మంది వరకు చనిపోయినట్లు వార్తలొస్తున్నాయి. ఈ భారీ విమాన ప్రమాదంలో ఒకే ఒకడు బతికి బయటపడ్డాడు. విమానం ఎందుకు కూలింది? కూలే సమయంలో ఏం జరిగింది? విమానంలో కీలకమైన బ్లాక్ బాక్స్ లో ఏముంది? అసలు బ్లాక్ బాక్స్ అంటే ఏంటి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఒక్కటే చర్చ. బ్లాక్ బాక్స్ లో ఏముంది? ఇంత పెద్ద బోయింగ్ విమానాన్ని ఎంతో అనుభవజ్ఞులైన పైలట్స్ నడుపుతారు. టెక్నికల్ పరీక్షలు చేసిన తర్వాత విమాన ప్రయాణానికి అనుమతినిస్తారు. మరి ఇంత ఘోర ప్రమాదం ఎలా జరిగింది? $1000 ప్రశ్న. అయితే ప్రతి విమానంలో బ్లాక్ బాక్స్ ఉంటుంది. అందులో విమాన ప్రమాదానికి ముందు ఏం జరిగిందన్న విషయాలు నిక్షిప్తమై ఉంటాయి. ఇప్పుడు అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదానికి కారణం ఏమై ఉంటుందన్న విషయం బ్లాక్ బాక్స్ ద్వారా తెలుస్తుందని అంటున్నారు అధికారులు. దీంతో నెటిజన్లు గూగుల్లో బ్లాక్ బాక్స్ కోసం వెతుకుతున్నారు. బ్లాక్ బాక్స్ విమాన ప్రమాదాలు జరిగిన ప్రతి సందర్భంలోనూ ఈ పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. ప్రమాదం జరిగే ముందుగా ఈ బ్లాక్ బాక్స్ పైనే విచారణ అధికారులు ఫోకస్ చేస్తారు. విమాన మెయింటెనెన్స్ లో ఎందుకు ఈ బ్లాక్ బాక్స్ ఎందుకింత ప్రాధాన్యత కలిగి ఉంటుంది? విమానంలో ఉపయోగించే 2 ముఖ్యమైన ఎలక్ట్రానిక్ పరికరాల సమూహాన్నే బ్లాక్ బాక్స్ అంటారు. ఫ్లైట్ డేటా రికార్డర్ అంటే FDR, కాక్పిట్ వాయిస్ రికార్డర్ అంటే CVR. ఈ 2 విమాన ప్రమాదాల సమయంలో అసలు ఏం జరిగిందన్న విషయం గురించి తెలియజేస్తాయి. ఫ్లైట్ డేటా రికార్డర్ విమానానికి సంబంధించిన పారామీటర్లను రికార్డ్ చేస్తుంది. అంటే వేగం, ఎత్తు, దిశ, ఇంజన్ పనితీరు, ఇంధన స్థాయిలు మొదలైనవి. ఈ డేటా ప్రమాదం జరిగిన సమయంలో విమానం పనితీరును అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. కాక్పిట్ వాయిస్ రికార్డర్తో పైలట్ల మధ్య సంభాషణలు, కాక్పిట్లోని ఇతర శబ్దాలు అంటే అలారమ్స్, అలాగే రేడియో కమ్యూనికేషన్లు రికార్డ్ చేస్తుంది. పైలట్లు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్న విషయం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రతి కమర్షియల్ విమానంలో 2 బ్లాక్ బాక్స్లు ఉంటాయి. బ్లాక్ బాక్స్ అని పిలిచినప్పటికీ ఇవి డార్క్ ఆరెంజ్ కలర్లో ఉంటాయి. ప్రమాదం జరిగినప్పుడు అగ్నికీలలు చెలరేగి విమానం మొత్తం కాలి బూడిదైన ఆరెంజ్ రంగులో ఉన్న ఈ బాక్స్ ను సులభంగా గుర్తించవచ్చు. అందుకే బ్లాక్ బాక్స్ ను ఆరెంజ్ కలర్ తో తయారు చేస్తారు. వీటిని విమానం టెయిల్ భాగంలో ఫిట్ చేస్తారు. ఎందుకంటే ఈ భాగం ప్రమాదంలో తక్కువ దెబ్బతినే అవకాశం ఉంటుంది. అండర్ వాటర్ లొకేటర్ బీకాన్ అంటే నీటిలో మునిగినప్పుడు సిగ్నల్స్ పంపే సామర్థ్యం ఉంటుంది. బ్లాక్ బాక్స్ లభ్యమైన తర్వాత DGCA లేదా విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ AAIB ల్యాబ్ కు పంపిస్తారు. మెమరీ డేటా డీకోడ్ చేస్తారు. ఆడియో డేటాను తీస్తారు. రాడార్, ATC లాగ్స్ తో అనుసంధానిస్తారు. ప్రమాదానికి ముందు కాక్పిట్ లోపల ఫ్లైట్ సిస్టమ్లో ఏం జరిగిందనే విషయాన్ని ప్రతి సెకండ్తో సహా డేటాను బ్లాక్ బాక్స్ అందిస్తుంది. ఈ ప్రక్రియకి వారం రోజులు పడుతుంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి, భద్రతా చర్యలను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. జూన్ 12న అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం తర్వాత బ్లాక్ బాక్స్ లభ్యమైన విషయం తెలిసిందే. బ్లాక్ బాక్స్ ద్వారా ఘటనలో ప్రమాదానికి సరైన కారణాన్ని ఇది వెల్లడిస్తుంది. ఇంజన్ వర్క్ చేయలేదా, మెకానికల్ ఫెయిల్యూర్, పక్షులు ఢీకొట్టాయా, విమానంలో మంటలు, పేలుడు, మానవ తప్పిదం లేదా లేట్ రియాక్షన్, పైలట్లు మేడే కాల్ జారీ చేశారా, ఆటోమేటెడ్ అలర్ట్ను అందుకున్నారా అనే విషయాలు రికార్డింగ్లో ఉంటాయి.